కనీస మౌలిక సదుపాయాలకు నోచుకొని చత్తాం గ్రామంలో గిరిజనుల అవస్థలపై టీడీపీ స్పందించింది. వారి నివాసాలకు వెళ్లి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం పంచాయతీ గ్రామ పరిధిలో కొత్తగా ఏర్పాటైన చత్తాం గ్రామస్తులు ఏడుకొండల బంద అనే గ్రామం నుంచి వలస వచ్చారు. వీరు వచ్చి ఏడేళ్లైనా పట్టించుకున్న వారెవరూ లేరని టీడీపీ అరకు పార్లమెంటు నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాంగి శాస్త్రిబాబు అన్నారు. వీరికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిత్రులారా, అందరికీ నమస్కారం. నా పేరు పాంగి శాస్త్రిబాబు. తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ముంచింగ్పుట్ మండలం మాకవరం పంచాయతీ చత్తా ఆమ్ అనేటటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ యొక్క గ్రామం కొత్తగా ఏర్పడింది. ఈ యొక్క గ్రామ సమస్యల మీద గడిచినటువంటి 10-20 రోజులుగా టీవీల్లో, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అవుతూ ఉంది. ఇది ఇక్కడ ఏదైతే గ్రామస్తులు ఈరోజు 7 కుటుంబాలు 21-22 మంది సభ్యులు ఉన్నారు. వీరు గడిచినటువంటి కాలంలో బాబుసాల పంచాయతీ ఏడుకొండల బంద అనే గ్రామంలో నివాసం ఉండేవారు. కొన్ని కారణాల వల్ల వీళ్ళ యొక్క పాపులేషన్ పెరగడం, కుటుంబం పెరగడం, అక్కడ భూమి తక్కువగా ఉండడం, జీవన ఉపాధి కోసం ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకున్నారనేది వీరి ద్వారాగా మనకు తెలుస్తూ ఉంది. వీరు ఏడుకొండల బంద అనేటటువంటి గ్రామంలో ఉన్నప్పుడు కొంతమందికి రేషన్ కార్డులు కొన్ని కుటుంబాలకు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి. అయితే వీరు ఈ ప్రాంతానికి చత్తా ఆమ్ అనేటటువంటి గ్రామ పరిసర ప్రాంతాల్లో వచ్చి సుమారుగా 6-7 సంవత్సరాలు కావస్తూ ఉంది. వీరు గడిచిన కాలంలో రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి రేషను ఇప్పటి వరకు కూడా తీసుకోవటం అనేది లేదు. ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది, కుటుంబ పోషణ జీవనం బాగుంటుందనేటటువంటి ఒక ఉద్దేశం మీద ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఈ గ్రామంలో వీరికి ఈ గ్రామం పేరు మీదుగా ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు లేవు. గడిచిన వీళ్ళు నివసించినటువంటి ఏడుకొండల బందార్ అనేటటువంటి గ్రామంలో పేరు మీద ఉంది. వీరు అక్కడ ఏదైతే ఆ గ్రామంలో ఉందో ఆ గ్రామం నుంచి ఈ గ్రామంలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రామం పేరు ముందు కొత్తగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామంలో కొత్తగా పేరు లేదు, ఊరు లేదు, అసలు గ్రామం ఉందన్న సంగతే చాలామందికి తెలియదు. వాస్తవం చెప్పాలంటే మాకు కూడా తెలియదు. ఈ మీడియా ద్వారాగా ఈరోజు తెలిసింది కాబట్టి తెలుగుదేశం పార్టీగా ఈరోజు ఈ యొక్క ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. పెద్దలు అందరి దగ్గర ఈ యొక్క సమస్య తీసుకుపోతాం, ఆ విధంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మేము వీరందరికీ హామీ ఇస్తున్నాం. ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ సమస్య మీద సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాలు, పెద్ద మనుషులు, ఈ యొక్క పంచాయతీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు చాలామంది పర్యటించి ఉన్నారు, చాలామంది పోరాడుతూ ఉన్నారు. వారందరికి కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా వారందరికి కూడా అభినందన తెలియజేస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం కోసం చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. మిత్రులారా, అధికార పార్టీ నాయకులు తమ కష్టాలను గుర్తించి రావడం ఎంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ఊరికి వచ్చారేంటంటే మన టీడీపీ నాయకులు వచ్చారు, మన దృష్టి పెట్టుకుని మళ్ళీ వచ్చారండి. మన కర్మ చూసి ఇప్పుడు మనకి ఇల్లు లేదు, రోడ్డు లేదు, కరెంట్ లేదు, పైపు లేదు. ఇప్పుడు బతుకుతున్న విలువలో మాకేంది లేదు సారు, అది చూసి మనకి వచ్చారు సార్. మన కర్మ చూసి వచ్చారండి. మనకి బియ్యం ఇచ్చారండి, మనకి వండుకునే దారిలోనే మనకి బియ్యం ఇచ్చారండి, అది వండుకొని తినండి అని ఇచ్చారు సార్. ధన్యవాదాలండి.
నమస్కారాలు అండి.